నమస్తే. సుఖాసన్. ముందుగా సుఖాసన్లో కూర్చుంటూ రెండు చేతులు చిన్ ముద్ర, నడుము స్ట్రైట్గా, ఇంకొంచెం స్ట్రైట్, నడుము ఇంకా స్ట్రైట్, నెక్ స్ట్రైట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్, స్ట్రైట్ యువర్ నెక్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ స్ట్రైట్, కొంచెం స్ట్రైట్, డీప్ బ్రీత్ ఇన్, breathe out. Again deep breathe in. 6 5 పూర్తిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. 4 నడుము కొంచెం స్ట్రైట్, డీప్ బ్రీత్ ఇన్. 3 2 1. नमस्कार पोर्चर. डीप ब्रीथ इन, अगेन डीप ब्रीथ इन, last time. రఫ్ ఫోర్ హ్యాండ్స్. రెండు చేతులు ఫాస్ట్గా రఫ్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా. 6 5 రెండు చేతుల మధ్యలో వేడి వచ్చేంతగా ఇంకొంచెం ఫాస్ట్గా. 4 3 2 1. టచ్ యువర్ నెక్. రెండు చేతులతో నెక్ని గట్టిగా లాక్ చేసి ఉంచండి. నెక్ని లాక్ చేసి ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ర్యాపిడ్ బ్రీత్ ఇన్, the force ka breathe in, breathe out. Close your eyes. 10 9 8 nadum koncham straight. 7 rapid breath in. 6 force ka breathe in, breathe out. 5 4 3 2 1. Relax, hands relax. వజ్రాసన్. రెండు కాళ్ళు బటక్స్ కిందకి. నెక్ ప్రెషర్, తల స్ట్రైట్గా ఉంచుతూ నెక్ ప్రెషర్. చేత్తో బలంగా నెక్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ తల స్ట్రైట్గానే ఉంచండి. ఈ ప్రెషర్కి ఇక్కడ ఉన్న నర్వస్ అన్ని షివరింగ్ అయ్యేంతగా ఇంకొంచెం ప్రెషర్. మెడకండాలని టైట్ చేస్తూ కొంచెం ప్రెషర్. బాడీ షివరింగ్ వచ్చేంతగా ప్రెషర్. 6 5 4 3 2 1. రిలాక్స్. ఆపోజిట్ హ్యాండ్, ఇంకొంచెం ప్రెషర్. ప్రెషర్. 6 5 4 3 2 1. రిలాక్స్. కపాలభాతి. హ్యాండ్స్ పొజిషన్, ఆది ముద్ర. రిస్ట్ టైట్ చేసి రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ తల స్ట్రైట్గా. కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్ అవుట్. తల స్ట్రైట్గా. 6 ఫోర్స్గా బ్రీత్ అవుట్. 5 4 3
2, 1, రిలాక్స్. కౌంటింగ్ చేస్తూ కపాలభాతి 20 టైమ్స్ ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేసి ఆగిపోండి. క్లోజ్ యువర్ ఐస్. లిప్స్ ఓపెన్ చేయకుండా కౌంటింగ్ చేసుకుంటూ 20 టైమ్స్ కపాలభాతి. స్టార్ట్. మీ 20 అయిపోతే రిలాక్స్. 20 టైమ్స్ కపాలభాతి. కౌంటింగ్ చేస్తూ కపాలభాతి చేయగలగాలి. అప్పుడు మైండ్ కూడా అలర్ట్ అవుతుంది, వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి. తల స్ట్రైట్గా. సేమ్ ఎక్సర్సైజ్ 30 టైమ్స్ కపాలభాతి. 30 కౌంట్. 30 టైమ్స్ ఫోర్స్గా బ్రీత్ అవుట్. ఓకే, కౌంటింగ్ స్టార్ట్. కంటిన్యూ. Close your eyes. Relax. Eye exhale. Just a single hand. Bottom wheel గోరు చూస్తూ నెమ్మదిగా బ్లింకింగ్. ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్. బొటన్ వేలు గోరులో ఇంకా చిన్న ప్లేస్ని అబ్జర్వ్ చేస్తూ ఫాస్ట్గా కళ్ళు పెద్దవి చేస్తూ క్లోజ్ చేస్తూ కంటిన్యూ. బ్లింకింగ్. ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్. బొటన్ వేలు గోరులో ఇంకా చిన్న ప్లేస్ని చూస్తూ ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. కపాలభాతి ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం కపాలభాతి 100 టైమ్స్ 100 కౌంట్. రిస్ట్ టైట్ చేసి 100 టైమ్స్ కపాలభాతి. వజ్రాసనం ఇబ్బంది అనిపిస్తే సుఖాసనంలో కూర్చుని కంటిన్యూ. నడు స్ట్రైట్గా, తల స్ట్రైట్గా. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ పొజిషన్ ఆది ముద్ర. రిస్ట్ టైట్ చేయండి, బలంగా టైట్ చేయండి. ఓకే, కౌంటింగ్ స్టార్ట్. 100 టైమ్స్ కపాలభాతి. కంటిన్యూ. కౌంటింగ్ చేస్తూ చేయడం రావాలి. మనసు ఎటు వెళ్లకుండా ఉంటుంది, ఆలోచనలు రాకుండా ఉంటాయి. మనసు అనేది నియంత్రణలో ఉంటూ కపాలభాతి కౌంటింగ్ చేస్తూ కంటిన్యూ. 100 టైమ్స్. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. పిడికిలు బాగా బిగించి ఉంచండి. గట్టిగా టైట్ చేస్తూ ఫోర్స్గా బ్రీత్ అవుట్. ఆపకుండా 100 టైమ్స్ చేయాలి. కంటిన్యూ ఫ్లో చేస్తూ ఉంటేనే ఆ రిజల్ట్ అనేది బాగా వస్తుంది. పొట్ట తగ్గుతుంది, కఫదోషాలు తొలుగుతాయి, మొత్తం సైనస్ గ్లాండ్స్ అన్నీ పూర్తిగా క్లియర్ అవుతాయి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. మీ 100 కౌంటింగ్ అయిపోతే రిలాక్స్. 100 కౌంటింగ్ అయ్యేంత వరకు ఫోర్స్గా చేయండి. లాస్ట్లో ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫోర్స్గా బ్రీత్ అవుట్. ఒకే స్ట్రోక్లో బయటికి రావాలి. నార్మల్ బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు తల ముందుకి వెనక్కి కలపొద్దు. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవకూడదు. ఐ నర్వస్ మీద ప్రెషర్ పడుతుంది. మీ కౌంటింగ్ అయిపోతే రిలాక్స్. 100 టైమ్స్ అయిపోతే రిలాక్స్. 100 టైమ్స్ అయిపోయిన వాళ్ళు 2 చేతులు వెనక్కి, 2 చేతులు బటక్స్ వెనక్కి ఉంచి తల గ్రౌండ్ టచ్ చేయండి. ఇంకా చేస్తున్న వాళ్ళు కంటిన్యూ. అయిపోతే కనుక 2 చేతులు బటక్స్ వెనక్కి, తల గ్రౌండ్ టచ్ చేయండి. టచ్ చేసి అలాగే ఉంచండి. తల గ్రౌండ్ టచ్ చేసి అలాగే ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి పైకి లెగ్సి మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ. ఇబ్బంది లేకపోతే అలాగే ఉంచండి. 6. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్.
లెగ్స్ రిలాక్స్. స్థితిలో దండాసన్, కాలు చాపు కూర్చుని పడండి. స్థితిలో దండాసన్, కాలు చాపు కూర్చుని పడండి. యాంకిల్స్ ఫ్రీ చేసుకోండి. రెండు చేతులు బటక్స్ పక్కన, రెండు చేతులు పైకి, నడు స్ట్రైట్గా, ఇంకొంచెం స్ట్రైట్, అగైన్ స్ట్రైట్, జస్ట్ డౌన్ అప్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, కిందకి డీప్ బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. బ్యాక్ పెయిన్ ఉంటే కనుక ఇబ్బందిగా చేయొద్దు, కొంచెమే చేయండి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 6 5 4 3 2 1. రిలాక్స్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. నడు స్ట్రైట్గా, రెండు చేతులు పైకి, జస్ట్ డౌన్. రెండు బొటన్ వేళ్ళు గట్టిగా పట్టుకుంటూ మోకాలు స్ట్రైట్గా, పశ్చిమోత్తానాసన్. 6 5, మోకాలు స్ట్రైట్గా. 4 3 2 1. హ్యాండ్స్ రిలాక్స్. పశ్చిమోత్తానాసన్ బాగా ముందుకు వంగేది. ఇది చేస్తూ దీంతో పాటు ట్విస్టింగ్ది కూడా చేస్తే ఇబ్బంది అనిపించదు, నడు నొప్పి రాదు. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పశ్చిమోత్తానాసనం చేయొద్దు. అందరూ అర్ధమచ్చేంద్రాసన్, అర్ధమచ్చేంద్రాసన్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి కిందున్న కాళ్ళు కింద పెట్టేసుకుని లెఫ్ట్ లెగ్ పైకి నిలబెట్టి ఉంచండి. అర్ధమచ్చేంద్రాసనం ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు ఓన్లీ వక్రాసన్. వక్రాసన్ అంటే కాలు స్ట్రైట్గా ఉంచేసేది, కాలు ఫోల్డ్ చేస్తే అర్ధమచ్చేంద్రాసన్. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని పైకి తీసుకెళ్ళి కిందన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. లెగ్ క్రాస్ చేస్తూ ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని నడుము చుట్టేయండి స్లోగా. వెనకున్న చేతిని తల వెనక్కి. క్లోజ్ యువర్ ఐస్. అర్ధమచ్చేంద్రాసన్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. పశ్చిమోత్తానాసన్. దండాసన్. చేతులు రెండు బటక్స్ పక్కన ఉంచుతూ అరిచేతులు, నడు స్ట్రైట్గా, మోచేతులు స్ట్రైట్గా. ఇది దండాసన్. దండ అంటే చేతుల సహాయంతో స్ట్రైట్గా, దండ అంటే కర్ర, చేతుల సహాయంతో నడువుని కర్రలాగా స్ట్రైట్గా ఉంచడం దండాసన్. దండాసన్లో అలాగే ఉంచుతూ చేతులు పైకి. పశ్చిమోత్తానాసన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అర్ధమచ్చేంద్రాసన్ కంటిన్యూ. నడువు నొప్పి ఉన్న వాళ్ళు పశ్చిమోత్తానాసనం చేయొద్దు. ఇందాక చేసిన ఆసనమే ఆపోజిట్ చేయండి. పశ్చిమోత్తానాసన్. పాదాలు పూర్తిగా ముందు ప్రెషర్, ఇంకొంచెం ప్రెషర్. మీ పాదాలు ఎంత వీలైతే అంత ముందు ప్రెషర్. బొటన్ వేలు ఇంకొంచెం ముందు ప్రెషర్. మోకాలు స్ట్రైట్గా, మోకాలు బెండ్ చేయొద్దు. మోకాలు స్ట్రైట్గా, ఇంకొంచెం ముందు ప్రెషర్. 10 పశ్చిమోత్తానాసన్. 9 8 7 6 5. పాదాలు ఇంకొంచెం ముందు ప్రెషర్. 4 3 2 1. రిలాక్స్. స్లోగా రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, రిలాక్స్. అర్ధమచ్చేంద్రాసన్ ఆపోజిట్ సైడ్. ఇందాక చేస్తుంది ఆపోజిట్ లెగ్. రైట్ లెగ్ పైకి,
రైట్ లెగ్ పైకి ఉంచి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసేయండి. ఏ కాలు పైకి ఉందో అంటే రైట్ హ్యాండ్ వెనక్కి మిగిలిన చేయి పైకి తీసుకెళ్ళి నడుము స్ట్రైట్గా. ఇప్పుడు ఈ లెగ్ని క్రాస్ చేస్తూ కింద మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. పట్టుకున్న తర్వాత వెనకున్న చెయ్యి గ్రౌండ్ టచ్ అవ్వకుండా నడుముకి రౌండ్ చేసేయండి. చెయ్యి ఏ చెయ్యి వెనక్కుందో అటువైపు తల వెనక్కి. అర్ధ మత్స్యేంద్రాసన్. క్లోజ్ యువర్ ఐస్. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Slowly. Hands relax. Legs relax. అర్ధ మత్స్యేంద్రాసన్. ఈ థై మజిల్స్ ఈ పొట్ట దగ్గర ఉన్న అన్నిటిని బాగా ప్రెజర్ ఇస్తాయి. పొట్ట లోపల ఉండే మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది. ప్యాంక్రియాస్ గ్లాండ్ బాగా యాక్టివ్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. స్టాండింగ్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా, బాడీకి టచ్ అవ్వకుండా, మోకాలు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్. నుంచోడానికి ట్రై చేయండి, చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా. హిప్ రొటేషన్, హిప్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. తిరియక్ తాడాసన్. ఫింగర్స్ క్రాస్ చేసి చేతుల పైకి, మోచేతులు స్ట్రైట్గా ఉంచుతూ తిరియక్ వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేయండి. ఇంకొంచెం అటువైపే చూడండి, ఇంకా అలాగే ఉంచుతూ ఇంకా ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్ చేస్తున్నప్పుడు కాళ్ళు తిరిగిపోకూడదు. అరికాళ్ళు అలా ఫిక్స్ చేసి ఉంచండి. అరికాళ్ళు కదిలిపోకుండా ట్విస్ట్ చేయండి. బొటన వేళ్ళు జరగకూడదు. కాలి బొటన వేళ్ళు అలాగే ఉంచండి. అరికాళ్ళు పైకి లెగిసిపోకుండా ఇంకొంచెం వెనక్కి ట్విస్ట్ చేయాలి. 3 ఇంకా వెనక్కి 2 1. రిలాక్స్. పార్శ్వ కోణాసన్. కాళ్ళు దూరంగా ఉంచుతూ, రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత దూరం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ పాదం టర్న్ చేసుకుని పార్శ్వ కోణాసన్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి బాగా ముందుకు ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ గ్రౌండ్ టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్గా లెఫ్ట్ లెగ్ పాదం ముందు పెట్టుకుని, ముందు ఈ చెయ్యి అంతా కాలు ముందు ఉండాలి. మోకాలు ముందు ఉంచుతూ మిగిలిన చేతిని చెవి మీదగా ముందుకు వదిలేయండి. చెయ్యి నుంచి కింద కాలు వరకు కూడా ఒకే లైన్లో ఉండాలి. పార్శ్వ కోణాసన్. బటక్స్ ఇంకొంచెం కింద దించడానికి ట్రై చేయండి. 6 5 4 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. పార్శ్వ కోణాసన్. మోకాలు బాగా ముందుకు పుష్ చేస్తూ, బాగా ముందుకు పుష్ చేయండి. చేస్తూ బటక్స్ ఎంత వీలైతే కింద దించుతూ ఈ చెయ్యి కింద దించండి. ఏ కాలు ఫోల్డ్ చేశారో అదే చెయ్యి కిందకి. మిగిలిన చేతిని చెవి మీదగా, మోచేయి స్ట్రైట్గా, వెనుకున్న మోకాలు స్ట్రైట్గా, బటక్స్ ఇంకొంచెం కిందకి ఫోల్డ్ చేసిన కాలు ఇంకొంచెం ముందుకు ఫోల్డ్ చేస్తూ 6 5 4 3 2 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఇంకొకసారి తిరియక్ తాడాసన్ లాస్ట్ టైం. తిరియక్ తాడాసన్ లాస్ట్ టైం. రెండు కాళ్ళు కొంచెం దూరం,
బాడీని బాగా ట్విస్ట్ చేయండి. ఇంకొంచెం వెనక్కి, ఇంకా ట్విస్ట్ చేయాలి. మోకాళ్ళు స్ట్రైట్గా, కాలు వేళ్ళు కదలకూడదు, అరికాళ్ళు కదలకూడదు. ఇంకొంచెం ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. 6, ఇంకా ట్విస్ట్ చేయాలి. 5, ఇంకొంచెం ప్రెజర్. 4, మోచేలు స్ట్రైట్గా. 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం తిరియక్ తాడాసన్. నడుం పై నుంచి కింద వరకు మొత్తం నడుం పూసలన్నీ బాగా ట్విస్ట్ అవుతాయి. ఇంకా ట్విస్ట్ చేయాలి. బాడీకి షేప్ వర్క్ బాగా వస్తుంది. తాడాసన్ సిరీస్ అన్నీ కూడా బాడీకి కాలి వేళ్ళ నుంచి చేతి వేళ్ళ వరకు పై వరకు షేప్ వర్క్ తీసుకొస్తుంది. 6, ఇంకొంచెం ట్విస్ట్ చేయాలి. 5, 4, 3, 2, 1, రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. పార్శ్వ కోణాసన్ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ రౌండ్. పార్శ్వ కోణాసన్ ఇందాక ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసాం. ఈ ఆసనం 20 నెంబర్స్ ఉండడానికి ట్రై చేద్దాం. ఏ ఆసనం అయినా మినిమం 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. 2 minutes వరకు ప్రాక్టీస్ చేయాలి. మినిమం 30 సెకండ్స్. పార్శ్వ కోణాసన్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి అందరూ చేయొచ్చు, నో ప్రాబ్లం. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ కింద దించండి. ఇది ఈక్వల్గా బటక్స్ కింద దించుతూ మిగిలిన చేయి పైకి. పోస్చర్ని కరెక్ట్గా ఉంచుతూ వీలైతే క్లోజ్ యువర్ ఐస్. 20, 19, 18, 17, 16, 15, 14. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 13, 12, 11, 10. దించేసిన వాళ్ళు ఇంకొకసారి ఉండడానికి ట్రై చేయాలి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. బాడీలో వచ్చే షివరింగ్ని అబ్జర్వ్ చేయాలి. నడుం బాగా నొక్కుతుంది, నడుం దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, ఇక్కడ గ్లాండ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం పార్శ్వ కోణాసన్. లాస్ట్ టైం సేమ్ ఎక్సర్సైజ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి కొంచెం ముందు ప్రెజర్. రైట్ హ్యాండ్ కింద దించుతూ మిగిలిన చేతులు పైకి. బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి. 20, వీలైతే క్లోజ్ యువర్ ఐస్. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తల కొంచెం పైకి. డీప్ బ్రీత్ ఇన్, breathe out. Again deep breathe in, breathe out. Stomach exercise. పొట్ట కదిపేది. ఫాస్ట్గా పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి బయటికి. ఇంకొంచెం ఫాస్ట్గా పొట్ట పూర్తిగా లోపలికి బయటికి కదపాలి. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్. గాలి పీల్చి బంధించి పూర్తిగా గాలి పీల్చి లాక్ చేసి పొట్ట కదపడానికి ట్రై చేయి. కదపాలి. పొట్ట కొంచెం ఫాస్ట్గా లోపలికి బయటికి. 3, 2, 1, రిలాక్స్. లాస్ట్ 3 times. గాలి పీల్చి మీరు ఎంతసేపు బంధించగలరో అంతసేపు పొట్ట కదపండి. లాస్ట్ 3 times కంటిన్యూ. డీప్ బ్రీత్ ఇన్,
మీరు ఎంత సమయం గాలి బంధించగలరో అంత సమయం పొట్ట లోపలికి బయటికి కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా మీరు చేయగలిగినంతసేపు చేయండి. ఇంకా ఉండలేనప్పుడు తీసేసి ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ లాస్ట్ 2 times. డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. మ్యాక్సిమం టైం మీరు ఎంతసేపు గాలి బంధించగలరో అంతసేపు పొట్ట కదపాలి. ఇంకా పొట్ట లోపల ఉన్న మొత్తం మజిల్స్ అన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. పూర్తిగా పీల్చి కదపడం వల్ల అపాన వాయువు మొత్తం కదులుతుంది, ప్రేగులన్నీ కదులుతాయి. లాస్ట్ టైం ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం చేసే ముందు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి లాస్ట్ టైం స్టార్ట్ చేయండి. లాస్ట్ టైం మ్యాక్సిమం టైం డీప్ బ్రీత్ ఇన్, ఎక్కువ గాలి తీసుకోవాలి. పూర్తిగా గాలి తీసి బంధించి పొట్ట కదపాలి. గాలి పూర్తిగా పీల్చిన తర్వాత బంధించి పొట్ట కదపడం వల్ల ప్రేగుల్లో ఉన్న అపాన వాయువు అంతా కదులుతుంది. ప్రేగుల్లో లోపల ఉండే అవయవాలు మొత్తం ఆర్గాన్స్ అన్నీ, పొట్ట లోపల ఉండే ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నా ఈ బోన్స్ మజిల్సే కదులుతాయి. మనం బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఈ లోపల ఆర్గాన్స్కి ఎక్సర్సైజ్ కలిగించడం అనేది శరీరానికి చాలా అవసరం. లోపల ఉండే అవయవాలన్నిటికీ ఇన్నర్ ఎక్సర్సైజ్ అవుతుంది యోగా చేయడం వల్ల. ఇప్పుడు చేయడం అయిపోతే జస్ట్ రిలాక్స్, స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎక్కువ పెయిన్ వచ్చేంత వరకు చేయకండి, ఇబ్బంది అనిపిస్తే ఆగిపోండి. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు ఒక్కసారి బీజాక్షరాలు ఒకసారి చెప్పిన తర్వాత స్టార్ట్ చేద్దాం. 6 బీజాక్షరాలు. హరం హరం హరీం హ్రీం హరోం హరోం హరైం హరైం హరోం హరోం హర. హర. 12 రౌండ్స్, 12 రౌండ్లు చేద్దాం. ఇబ్బంది అనిపిస్తే మధ్యలో ఒక రౌండ్ ఆగండి. మొత్తం 12 చేయడానికి ట్రై చేయండి. 2 కాళ్ళ దగ్గరికి, మ్యాట్ ముందుకి. ప్రణవాసన్ ఫస్ట్ రౌండ్ ఈజీగా చేయండి, ఎక్కువ స్ట్రెచ్చింగ్ ఇవ్వద్దు. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంగాసన్, అష్టాంగాసన్. ఫస్ట్ రౌండ్ ఈజీగా చేయండి. భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్ హస్త ఉత్తానాసన్. చేతులు కరెక్ట్గా తలను లాక్ చేయండి. చేతులతో తల లాక్ చేస్తూ బ్యాక్ బెండ్, తల వెనక్కి వాల్ చేయొద్దు, చేతులు మధ్యలోనే ఉంచండి. పాదహస్తాసన్, 2 చేతులు పాదాల పక్కన ఉంచండి. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాలు బెండ్ చేస్తూ అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్. కాళ్ళు వెనక్కి జరగొద్దు, అరిచేతులు కదపొద్దు. అరిచేతులు కాళ్ళు వేళ్ళు కదలకుండా అష్టాంగాసన్ ట్రై చేయాలి. భుజంగాసన్, మోచేతులు కొంచెం బెండ్ చేయాలి, మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. థర్డ్ రౌండ్ 2 కాళ్ళు దగ్గరకు ఉంచాలి. బ్రీతింగ్ చేస్తూ హస్త ఉత్తానాసన్, 2 చేతుల మధ్యలో తల. బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్,
తల ఎంత వీలైతే అంత లోపలికి, మోకాలు స్ట్రైట్గా, మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి, తలకు కొంచెం పైకి. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్. కాళ్ళు చేతులు కలపొద్దు, కాలి వేళ్ళు అరిచేతులు కలపొద్దు, అవి అలా ఫిక్స్ అయిపోవాలి ఆ ప్లేసులు. అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ ప్రణవాసన్. ఫోర్త్ రౌండ్ హస్త ఉత్తానాసన్. ఇంకొంచెం వెనక్కి, బటెక్స్ ముందుకు పుష్ చేయాలి. పాదహస్తాసన్, రెండు చేతులు పాదాల పక్కన, తల ఇంకొంచెం లోపలికి, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసి లెఫ్ట్ లెగ్ బ్యాక్. పర్వతాసన్, అరిచేతులు అస్సలు కలపొద్దు, అరిచేతులు అలా ఫిక్స్ అయి ఉండాలి. శశాంకాసన్, అరిచేతులు కలపొద్దు, కాళ్ళు వేళ్ళు వెనక్కి జరిగిపోకుండా. అష్టాంగాసన్, భుజంగాసన్, మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. పర్వతాసన్, అశ్వ సంచలనాసన్. కాలు ముందుకు రాలేని వాళ్ళు కాలు ఎక్కడుందో చేతిలో అక్కడ తీసుకెళ్ళిపోయి వెంటనే కాలు కొంచెం వెనక్కి, వెనకాల కాలు. పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఫిఫ్త్ రౌండ్ బీజాక్షరాలు, ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క బీజాక్షరం చెప్తూ. హస్త ఉత్తానాసన్, హరం హరం. పాదహస్తాసన్, హరీం హ్రీం. అశ్వ సంచలనాసన్, హరూం హ్రూం. పర్వతాసన్, హరైం హరైం. శశాంకాసన్, హరోం హరోం. అష్టాంగాసన్, హర హర. భుజంగాసన్, హరం హరం. పర్వతాసన్, హరీం హ్రీం. అశ్వ సంచలనాసన్, హరోం హరోం. పాదహస్తాసన్, హరైం హరైం. హస్త ఉత్తానాసన్, హరోం హరోం. ప్రణవాసన్, హర. హర. సిక్స్త్ రౌండ్ సేమ్ బీజాక్షరాలు ఇంకా లోపల నుంచి రావాలి, వైబ్రేషన్ కలిగిస్తాయి. హస్త ఉత్తానాసన్, హరం హరం. పాదహస్తాసన్, హరీం హ్రీం. అశ్వ సంచలనాసన్, హరోం హరోం. పర్వతాసన్, హరైం హరైం. శశాంకాసన్, హరోం హరోం. అష్టాంగాసన్, హర. హర. భుజంగాసన్, హరం హరం. పర్వతాసన్, హరైం హ్రీం. అశ్వ సంచలనాసన్, హరోం హరోం. పాదహస్తాసన్, హరైం హరైం. హస్త ఉత్తానాసన్, హరోం హరోం. ప్రణవాసన్, హర. హర. సెవెంత్ రౌండ్ ఇబ్బంది అనిపిస్తే ఒక రౌండ్ ఆగండి, 12 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 8th రౌండ్ హ్యాండ్స్ పొజిషన్స్ కరెక్ట్గా అన్ని పోర్చెస్లో. మోచేతులు కొంచెం పైకి, ప్రణవాసన్. హస్త ఉత్తానాసన్, మోచేతులు స్ట్రైట్గా, అరిచేతులు పూర్తిగా ఒకదానికి ఒకటి టచ్ అవ్వాలి, వెనక్కి బ్యాక్ బెండ్. పాదహస్తాసన్, రెండు చేతులు పాదాల పక్కన, రెండు చేతుల మధ్యలో మీ చెస్ట్ పట్టేంత గ్యాప్ ఉండాలి. ఇప్పుడు అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ, అప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్. ముందు అరిచేతులు గ్రౌండ్ టచ్ అయిపోవాలి, ఇప్పుడు అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి, రెండు చేతుల మధ్యలో కాలు ఉండాలి. పర్వతాసన్, అరిచేతులు అస్సలు కలపొద్దు, ఒక్కసారి అరిచేతులు గ్రౌండ్ టచ్ చేసిన తర్వాత అరిచేతులను అస్సలు కలపొద్దు. శశాంకాసన్, మోచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. అష్టాంగాసన్, అరిచేతులు కలపొద్దు, అవి అలా ఫిక్స్ అయిపోవాలి.
మో చేతులు ఎంత వీలైతే అంత బాడీ వైపు నొక్కండి. 2 మో చేతులు బాడీకి నొక్కాలి. భుజంగాసన్ మో చేతులు కొంచెం బెండ్ చేయండి. మో చేతులు స్ట్రైట్గా ఉంచొద్దు, కొంచెం బెండ్ చేయాలి. పర్వతాసన్ అరిచేతులు అస్సలు కలపొద్దు, మో చేతులు స్ట్రైట్గా. అశ్వసంచలనాసన్ కాలు 2 చేతులు మధ్యలోకి రాని వాళ్ళు చేతులే వెంటనే కాలు దగ్గర తీసుకురండి. కాలు ఎక్కడుందో అక్కడ చేతులు తీసుకొచ్చి వెనకున్న కాలు కొంచెం వెనక్కి. పాదహస్తాసన్ 2 చేతులు పాదాల పక్కన. హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 9th రౌండ్ లెగ్స్ పొజిషన్స్ అన్ని కరెక్ట్గా చేస్తూ 2 కాళ్ళు దగ్గరికి. ప్రణవాసన్ 2 కాళ్ళు 2 మోకాళ్ళు దగ్గరికి. హస్త ఉత్తరాసన్ మోకాళ్ళు వంచేయద్దు, బటక్స్ కొంచెం ముందు ప్రెషర్. పాదహస్తాసన్ మోకాళ్ళు స్ట్రైట్గా 2 కాళ్ళు దగ్గరికి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ముందే అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసేయాలి. వెనకున్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయద్దు, వెనకున్న కాలు వేళ్ళతో పుష్ చేస్తూ ముందున్న కాలు ఇంకొంచెం ముందుకి. పర్వతాసన్ మోకాలు స్ట్రైట్గా, వీలైతే అరికాలు గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. మోకాలు స్ట్రైట్గా. ఒక్కసారి కాళ్ళు వెనక్కి పెట్టిన తర్వాత కాళ్ళు వెనక్కి వెళ్ళిపోకూడదు, అదే ప్లేస్లో ఉంచుతూ శశాంకాసన్ కాలు వేళ్ళు అన్ని పోర్చెస్లో అలా పుష్ చేసే ఉంచండి. కాలు వేళ్ళు పుష్ చేసే ఉంచండి, వజ్రాసనం లాగా తీసుకురావద్దు. అలా పుష్ చేసే ఉంచుతూ అవి వెనక్కి జరిగిపోకుండా అరిచేతులు కదిపేయకుండా అష్టాంగాసన్. భుజంగాసన్ మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు, కాళ్ళు వేళ్ళతో పుష్ చేసే ఉంచండి. మోచేతులు కొంచెం బెండ్ చేయాలి. పర్వతాసన్ కాళ్ళు వేళ్ళు అక్కడే ఉంచండి. పర్వతాసనం ఎంత వస్తే అంతే చేయండి, కాళ్ళు వేళ్ళు కదిపేయద్దు. అశ్వసంచలనాసన్ లెఫ్ట్ లెగ్ పాదం 2 అరిచేతుల మధ్యలో పెట్టడానికి ట్రై చేయండి. పాదహస్తాసన్ 2 కాళ్ళు దగ్గరికి. హస్త ఉత్తరాసన్, ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. ప్రణవాసన్, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకొని ఆసనాలను అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్. పోర్చర్స్ కరెక్ట్గా వేయాలి. పర్వతాసన్, శశాంకాసన్. క్లోజ్ యువర్ ఐస్, అరిచేతులు పాదాలు కదిపేయద్దు. అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ 2 రౌండ్స్. ప్రణవాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్ 12th రౌండ్. ప్రణవాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తరాసన్, ప్రణవాసన్. సూర్య నమస్కారాలు చేయడం ఇంకా రాలేని వాళ్ళు సూర్య నమస్కారాలు వీడియో ఉంది ఆల్రెడీ 1 అవర్ బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆ వీడియో చూసి 1 అవర్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు సూర్య నమస్కారాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ అమృతాసన్, కంప్లీట్ రిలాక్స్, పూర్తి విశ్రాంతి.
పూర్తి విశ్రాంతి. శవాసన్, అమృతాసన్, కంప్లీట్ రిలాక్స్. చేతులు కాళ్ళు కదపకుండా శవాసన్. బాడీ కదపకుండా ఉంచాలి. శవాసన్. మృతాసన్ కదపకుండా అలా ఉండిపోవాలి. బాడీ కంట్రోల్ చేయొద్దు, ఆటోమేటిక్గా అలా ఉండిపోవాలి. మీ శరీరం కాదనుకుని విడిచిపెట్టాలి. శరీరాన్ని అస్సలు కదపొద్దు, ఫ్రీగా వదిలేయండి. మనసులో ఏ ఆలోచనలు రానివ్వకండి. మీ శరీరం లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లిప్స్ ఓపెన్ చేయొద్దు. క్లోజ్ యువర్ లిప్స్. ఆ బ్రీత్ ఫ్లో అంతా కూడా నాస్ట్రిల్ ద్వారానే జరగాలి. ఎక్సర్సైజ్ బాగా చేసిన తర్వాత బ్రీత్ నాస్ట్రిల్ ద్వారా సెల్స్ మొత్తం చెస్ట్ లోపల వరకు వెళ్తుంది. శరీరాన్ని అస్సలు కలపొద్దు. శవాసన్, కంప్లీట్ రిలాక్స్. శరీరాన్ని కదపకుండా చెస్ట్కి బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ చెస్ట్కి డీప్ బ్రీతింగ్. పొట్ట ఎక్కువ పైకి లేచిపోకూడదు. మీరు బ్రీతింగ్ చేసేటప్పుడు పొట్ట లేకుండా ఓన్లీ చెస్ట్కి బ్రీతింగ్, బ్రీత్ అవుట్. చెస్ట్కి పూర్తిగా తీసుకోవడానికి ట్రై చేయాలి. చెస్ట్ని ఇంకా ఎక్స్పెండ్ చేయండి. ప్రతి రౌండ్లో ఇంకా ఎక్కువ గాలి తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం తెలియకుండా జరిగే శ్వాసలో 1/2 లీటర్ వరకు గాలి తీసుకుంటాం. కావాలని గాలి తీసుకోవడం ద్వారా 3 లీటర్ల వరకు గాలి తీసుకోవచ్చు. డీప్ బ్రీత్ ఇన్. ఇప్పుడు 1 లీటర్ 1.5 లీటర్ తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. 3 లీటర్స్ వరకు గాలి తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ప్రతి రౌండ్లో బ్రీత్ క్వాంటిటీ పెంచుతూ వెళ్ళాలి. డీప్ బ్రీత్ ఇన్. అది కూడా చెస్ట్కి. పొట్టలోకి ఎంతైనా గాలి వెళ్తుంది. పొట్టలోకి ఇన్ని లీటర్లు అనేమి ఉండదు. చెస్ట్లోకే 3 లీటర్స్ వరకు వెళ్తుంది. పొట్టలోకి తీసుకుంటే మీ గాలి అంతా పొట్టలోకి వెళ్ళిపోద్ది. పొట్టలోకి వెళ్ళనివ్వకుండా చెస్ట్కి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎక్కువ తీసుకోవాలి. లాస్ట్ 3 టైమ్స్. డీప్ బ్రీత్ ఇన్, breathe out. Again deep breath in, breathe out. బాడీ కదపొద్దు. కాలు వేళ్ళు చేతి వేళ్ళు అస్సలు కదలకూడదు. లాస్ట్ టైం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. పవన ముక్తాసన్. 2 కాళ్ళు ఒకేసారి 2 కాళ్ళు ఫోల్డ్ చేసి చేతులతో లాక్ చేసేది. పవన ముక్తాసన్. తల పైకి కిందకి. తల పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, కింద బ్రీత్ ఇన్, పైకి బ్రీత్ అవుట్. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తల పైకి లేపొద్దు. కాళ్ళు ఒక్కటే ఇలా నొక్కుతూ ఎక్సర్సైజ్ చేయండి. ఇలా చేసినా కూడా ఈ ప్రేగులన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. 6. తల పైకి కిందకి ఎక్సర్సైజ్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. జస్ట్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఒకసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. పవన ముక్తాసన్ ఈసారి చేసేటప్పుడు గాలి విడిచిపెట్టి పైకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అలా బంధించి ఉంచండి. గాలి విడిచిపెట్టి. 3, 2, 1. రిలాక్స్.
గాలి విడిచిపెట్టి బంధించి కొద్దిసేపు ఉంచండి. తల పైకి లేపుతూ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్లో గాలి బంధించండి. 3 గాలి పీల్చుకోకూడదు. 2 ఆసనంలో ఉండడానికి ట్రై చేయండి. 1 రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. తల పైకి లేపి గాలి బంధించి 5 సెకండ్స్ అయినా ఉంచడానికి ట్రై చేయండి. ఆసన పోర్చర్. తల పైకి బ్రీత్ అవుట్ చేస్తూ తల పైకి. 5 4 3 2 1 రిలాక్స్. నెక్ పెయిన్ ఉంటే కనుక తల పైకి లేపకుండానే మోకాళ్ళు గట్టిగా బాడీకి నొక్కుతూ గాలి బంధించి ఉంచండి. లాస్ట్ 3 టైమ్స్ కంటిన్యూ. డీప్ బ్రీత్ అవుట్. తల పైకి లాక్ చేసి ఉంచాలి. అపాన వాయువు పూర్తిగా బయటికి వెళ్ళిపోద్ది. 5 4 3 2 1 బ్రీతింగ్ చేస్తూ తల కిందకి. ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయ్యేంత వరకు తల కిందే ఉంచండి. జస్ట్ రిలాక్స్ అయిన తర్వాత సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ తల పైకి. తల మోకాలు టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. 5 4 3 2 1 రిలాక్స్. లాస్ట్ టైం ఇంకొకసారి చేద్దాం. జస్ట్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ అవ్వండి. లాస్ట్ టైం చేసేటప్పుడు మీరు ఎంతసేపు గాలి బంధించగలరో అంతసేపు పోర్చర్లో ఉంచడానికి ట్రై చేయండి. ఓకే, స్టార్ట్. బ్రీత్ అవుట్ చేస్తూ మీరు ఎంతసేపు గాలి బంధించగలిగితే అంతసేపు కంటిన్యూ. ప్రేగులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. గాలి బంధించి ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు కంటిన్యూ. మీకు ఇబ్బంది అనిపిస్తే నెమ్మదిగా దించేయండి. మీకు నెక్ పెయిన్ ఎక్కువ అనిపించినా గాలి బంధించలేకపోయినా స్లోగా రిలాక్స్ అయిపోండి. నెమ్మదిగా రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. 2 చేతులు మెడ కింద, ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ 2 చేతుల్ని మెడ కింద పెట్టుకుని రిలాక్స్ అవ్వండి. తల కింద కాదు, మెడ కింద. 2 చేతులు ఒక చేయి కింద ఒక చేయి ఉంచుతూ మెడ కింద చేతులు ఉంచి రిలాక్స్ అవ్వండి. ఈ చేతి వేళ్ళు నెక్ మజిల్స్ని పూర్తిగా మసాజ్ చేస్తాయి, రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. మెడ దగ్గర ఉండే నర్వస్ అన్నీ కూడా పూర్తిగా యాక్టివ్ అవుతాయి. అలాగే మెడ వెనకాల ఉండే పారాథైరాయిడ్ గ్లాండ్స్ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. పారాథైరాయిడ్ గ్లాండ్స్ మెడ వెనకాల 4 ఉంటాయి. ఆ గ్లాండ్స్ బాగా యాక్టివ్ అవడం ద్వారా శరీరంలో మొత్తం ఎముకలు గట్టిగా అవడానికి కావాల్సిన హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఎముకలు పూర్తిగా గట్టిగా ఉంటాయి. మన ఫుడ్లో ఎన్ని తీసుకుంటున్నా మన హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఆ స్రావాలు బట్టే, మన గ్లాండ్స్ రిలీజ్ చేసే స్రావాల వల్ల మన బాడీలో ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. అవి ఎక్సర్సైజ్ యోగా చేయడం వల్ల అన్ని గ్లాండ్స్ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. ఒక్కొక్క పోర్చర్కి ఒక్కొక్క గ్లాండ్ అయినా యాక్టివ్ అవుతూ ఉంటుంది. మొత్తం శరీరంలో ఉండే గ్లాండ్స్ అన్నీ యాక్టివ్ అవుతూ అవి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సమంగా రిలీజ్ అయ్యి బాడీ పూర్తి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రిలాక్స్. రివర్స్ పోర్చర్. బోర్లా పడుకోండి. రివర్స్ పోర్చర్. శలభాసనం. 2 చేతులు థైస్ కిందకి, 2 అరిచేతులు థైస్ కిందకు ఉంచుతూ కాలు వేలితో పుష్ చేసి ఉంచండి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయకుండా సింగిల్ లెగ్ శలభాసన్. సింగిల్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి. కిందున్న కాలు మోకాలు అస్సలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. కాలు వేలితో పుష్ చేసి ఉంచండి. కింద ఏ కాలు ఉంటే ఆ కాలు. ఇంకొంచెం కాలు పైకి. 6 సింగిల్ లెగ్ శలభాసన్. 5 4 3 2 1 స్లోగా రిలాక్స్.
సేమ్ ఆపోజిట్ లెగ్, రైట్ లెగ్ అప్, ఇంకొంచెం పైకి. లెఫ్ట్ లెగ్ మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు, కాలు ఇంకొంచెం పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ రౌండ్ చేద్దాం. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఆపోజిట్ లెగ్ సలబాసన్. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, లెగ్ పెయిన్స్ తగ్గుతాయి, సయాటికా పెయిన్స్ అవి తగ్గుతాయి. తల పైకి లేచినా పర్వాలేదు. లెఫ్ట్ లెగ్ ఇంకొంచెం పైకి, తల వీలైతే కొంచెం పైకి, కాలు ఇంకొంచెం పైకి. కింద ఉన్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు, ఇంకొంచెం పైకి. 10 సలబాసన్ ఉంచడానికి ట్రై చేయాలి. 9 తల పైకి ఉంచడం ఇబ్బంది అనిపిస్తే తల కింద దించేయండి, కాలు మాత్రం దించొద్దు. 8 7 6 కింద ఉన్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయకూడదు. 5 4 3 2 1 స్లోగా దించేయండి. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లాస్ట్ టైం ఆపోజిట్ లెగ్ శలభాసన్. లాస్ట్ టైం అప్, కాలు ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. రైట్ లెగ్ ఇంకొంచెం పైకి లేపాలి, వీలైతే తల పైకి లేపండి. కింద ఉన్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. 10 9 8 7 తల పైకి లేపడం ఇబ్బంది అనిపిస్తే తల కింద దించేయండి, కాలు దించొద్దు. ఇంకొంచెం కాలు పైకి. 6 ఉంచడానికి ట్రై చేయాలి. శలభాసన్ లాస్ట్ టైం. 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. మకరాసన్ రిలాక్సేషన్ పోస్చర్. ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ, చేతుల మీద ఫోర్ హెడ్ ఉంచుతూ, రెండు కాళ్ళు దూరంగా. కంప్లీట్ రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, breathe out. Last time, deep breath in, breathe out. Relax. సుఖాసన్. కూర్చొని పండి. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, పద్మాసన్ వేయలేని వాళ్ళు సింగిల్ లెగ్. పద్మాసన్ వేయగలిగితే పద్మాసన్, పద్మాసన్ వేయలేని వాళ్ళు సింగిల్ లెగ్. పద్మాసనం వేస్తూ ప్రాణాయామ. పద్మాసనం వేయలేకపోతే జస్ట్ సింగిల్ లెగ్. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి ఉంచుతూ, కిందన్న చేయ చిన్ ముద్ర ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు నడు స్ట్రైట్గా. బొటన వేలుతో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్, లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్. సేమ్ ఓన్లీ లెఫ్ట్తోనే చేద్దాం ఎక్సర్సైజ్ అంతా. లెఫ్ట్తో బ్రీత్ ఇన్,
క్లోజ్, గాలి బంధించి ఉంచండి. 3, 2, 1 లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్, లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్, గాలి బంధించి ఉంచండి. 3, 2, 1 బ్రీత్ అవుట్ చేసాక కూడా గాలి బంధించండి. బ్రీత్ అవుట్, లాక్, గాలి బంధించాలి. 3, 2, 1 లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్, ఓన్లీ లెఫ్ట్ సైడే చేస్తున్నాం. క్లోజ్, గాలి బంధించి 5 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయండి. 5, 4, 3, 2, 1 లెఫ్ట్తో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక కూడా క్లోజ్ చేయాలి. 3, 2, 1 లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్. లాస్ట్ 3 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. 10, 9, 8, 7 గాలి బంధించాలి. 6 2 నాస్ట్రిల్స్ క్లోజ్ చేయాలి. 5, 4, 3, 2, 1 లెఫ్ట్తో స్లోగా బ్రీత్ అవుట్. క్లోజ్, బ్రీత్ అవుట్ చేసి క్లోజ్ చేయాలి. 5, 4, 3, 2, 1 లెఫ్ట్తో డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. 10, 9, 8 నడు స్ట్రైట్గా. 7, 6, 5, 4, 3, 2, 1 లెఫ్ట్తో స్లోగా డీప్ బ్రీత్ అవుట్. క్లోజ్, బంధించాలి. 5, 4, 3, 2, 1 లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్. లాస్ట్ టైం గాలి బంధించండి. 20, 19, 18, 17, 16, 15, 14 బంధించాలి. 13 కంట్రోల్ చేసుకోండి. 12, 11, 10, 9 నడు స్ట్రైట్గా. 8, 7, 6, 5, 4, 3, 2, 1 లెఫ్ట్తో డీప్ బ్రీత్ అవుట్. ఇప్పుడు బంధించాలి. వెంటనే గాలి తీసుకోవద్దు, బంధించండి. మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు బంధించండి. మీరు ఉండలేకపోతే రిలాక్స్, చేయడం అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు ఆపోజిట్ లెగ్, సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు లెగ్స్ చేయండి. అలాగే పద్మాసనం కూడా ఇబ్బంది అనిపిస్తే పద్మాసనం ఒకసారి తీసి మళ్ళీ చేయండి. రైట్ సైడ్ చేద్దాం. సేమ్ ఎక్సర్సైజ్ రైట్ సైడ్, రైట్ సైడ్ సేమ్ ఎక్సర్సైజ్. పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం, పద్మాసనం వేయలేని వాళ్ళు సింగిల్ లెగ్ ఆపోజిట్ లెగ్. సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ. రైట్ సైడ్ రైట్ హ్యాండ్నే ఉపయోగించి లెఫ్ట్ నాస్ట్రిల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయండి. ఉంగరం వేలుతో క్లోజ్ చేసి ఉంచండి. ఓన్లీ రైట్తోనే ఎక్సర్సైజ్. రైట్తో బ్రీత్ ఇన్, రైట్తోనే బ్రీత్ అవుట్. రైట్తో డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్ చేయండి. గాలి బంధించండి. 5, 4, 3, 2, 1 రైట్తో బ్రీత్ అవుట్. రైట్తో డీప్ బ్రీత్ ఇన్, గాలి బంధించాలి. 5, 4, 3, 2, 1 రైట్తో బ్రీత్ అవుట్ అయ్యాక కూడా గాలి బంధించండి. బ్రీత్ అవుట్ చేస్తే గాలి బంధించాలి. 3, 2, 1 రైట్తోనే డీప్ బ్రీత్ ఇన్, గాలి బంధించండి. 5, 4, 3, 2, 1 రైట్తో బ్రీత్ అవుట్, గాలి బంధించాలి. 3, 2, 1 లాస్ట్ 3 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. 10, 9, 8, 7, 6 నడు స్ట్రైట్గా. 5, 4, 3, 2, 1 రైట్తోనే బ్రీత్ అవుట్, గాలి బంధించాలి. 5, 4, 3, 2, 1 రైట్తో డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. 10, 9, 8 నడు స్ట్రైట్గా. 7, 6, 5, 4, 3, 2, 1 రైట్తో బ్రీత్ అవుట్, క్లోజ్ చేయాలి. 5, 4, 3, 2, 1 లాస్ట్ టైం రైట్తో డీప్ బ్రీత్ ఇన్. లాస్ట్ టైం ఎక్కువ గాలి పీల్చాలి. క్లోజ్. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11 నడు స్ట్రైట్గా.
10, 9, ఉండడా ట్రై చేయాలి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రైట్తో డీప్ బ్రీత్ అవుట్. గాలి బంధించండి. మ్యాక్సిమం టైం గాలి బంధించండి. మీరు ఉండలేకపోతే హ్యాండ్స్ రిలాక్స్ అవ్వండి, కానీ కళ్ళు తెరవద్దు. చేయడం అయిపోతే 2 చేతులు చిన్న ముద్ర, కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్. నడు స్ట్రైట్గా, తల కొంచెం పైకి, 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొంచెం ఫోకస్. 6. అగైన్ ఫోకస్. క్లోజ్ యువర్ లిప్స్. క్లోజ్ యువర్ ఐస్. 5, 4, 3. లిప్స్ ఓపెన్ చేయొద్దు. 2, 1. రఫ్ అవర్ హ్యాండ్స్. 2 చేతులు ఫాస్ట్గా రఫ్ చేస్తూ, కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. బాగా రఫ్ చేయండి. 6, 5, 4, 3, 2, 1. ఈ 2 చేతులు మీకు ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ ఉంచండి. అక్కడ ఉంచుతూ, ఎక్కడ పెయిన్ లేకపోతే 2 చేతులు నెక్ని లాక్ చేసి అలాగే ఉంచుతూ, ఇప్పుడు 3 టైమ్స్ ఓంకారం. చేతులు అక్కడే ఉంచండి, ఎనర్జీ బాగా పాస్ అవుతుంది. డీప్ బ్రీత్ ఇన్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్. Last time, deep breathe in. Hands relax, eyes relax, legs relax, legs relax. యోగా అయిన తర్వాత ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. 1 లీటర్ వరకు తీసుకోవడానికి ట్రై చేయండి, మినిమం ½ లీటర్. నమస్తే. అందరూ యోగా చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యోగా చేయమని చెప్పండి.